ట్యాక్స్ ఫైల్ చేసేవాడిని. సో చాలామంది అంటే చాలా అంటే నల్ల జాతీయులు అనొచ్చు మన అంటే బ్లాక్ పాపులేషన్లో నేను 11,000 12,000 సంవత్సరానికి జీతాలు కూడా చూశాను సార్. 12,000 జీతం వచ్చిన వాళ్ళు ట్యాక్స్ ఫైల్ చేస్తే దగ్గర దగ్గర 4,000 నుంచి 5,000 వరకు రిటర్న్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే వాళ్ళకున్న పిల్లల్ని బట్టి. అంటే ఒక్కొక్క డిపెండెంట్కి ₹1,000 అట్లా గవర్నమెంట్ ఇస్తుంది. సో అట్లాంటి కొంత సోషల్ సెక్యూరిటీ అనేది కొంత అమెరికాలో ఉంది. అది కాకుండా మీకు ఉద్యోగం పోయినా కూడా మీకు ఇంకో ఉద్యోగం వచ్చే వరకు ఒక 6 నెలలో 7 నెలల పాటు మీకు వేరే వేరే అప్స్కిల్ చేసుకోవడానికి కానీ దానికి కానీ కొంత డబ్బు కూడా ఇస్తుంది. ప్లస్ మీకు అంటే అట్లా అమెరికా ఏమి మొత్తం అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ కదా అని చెప్పి పేదలను పట్టించుకోకుండా ఏమి ఉండదు, పట్టించుకుంటుంది. కాకపోతే దానికి అన్నిటికీ ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి ఉంటాయి. అంటే ఎన్ని రోజుల పాటు హెల్ప్ చేస్తాము, ఎప్పటి వరకు హెల్ప్ చేస్తాము, అట్లాంటివన్నీ డెఫినెట్గా ఉంటాయి. కాకపోతే అంటే అంటే ఇప్పుడు ట్రంప్ గారు చేసే దాంతో మనందరికీ 5,000 వస్తుందని నేను అనుకోను. నేను అంటే ఇంతకుముందు కోవిడ్ టైంలో ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కొంత కొంత డబ్బులు ఇచ్చిన మాట నిజం. ఆ డబ్బులకి మళ్ళీ ట్యాక్స్లో మేము చూపించాము. దానికి మా మా ఇన్కమ్ బట్టి మాకు మళ్ళీ వెనక డబ్బులు కూడా తీసుకున్నారు. కాకపోతే అంటే అంటే ఈ సిస్టమ్ అనేది అంటే పేదవాళ్ళని చూసుకుంటానికి అనే దానికంటే కూడా ఎక్కువ మటుకు ఇప్పుడు కరెక్టివ్ మెజర్స్లోనే ఉంది గవర్నమెంట్. కాకపోతే ట్రంప్ కొంచెం దుందురుకు చర్యలతో ఎప్పుడు ఏం చెప్తున్నాడో తెలియట్లేదు. అంటే ఇప్పుడు టారిఫ్లు ఉన్నాయి అంటాడు. ఇప్పటి వరకు టారిఫ్లు అంటే ఇప్పటి వరకు అయితే అంటే కెనడా మీద మెక్సికో మీద ఇంకా టారిఫ్లు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకో నెల అని పొడిచుకుంటూ వస్తున్నాడు. సో నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాము అని చెప్తున్నాడు. సో టారిఫ్ల ప్రాబ్లం ఉంది. టారిఫ్ల ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ జనాలు ఎక్కువ మందికి గొడవ చేసింది ఏంటంటే మీరు ఇట్లా చేస్తే మాకు టింబర్ రాదు, టింబర్ రాకపోతే మాకు హౌస్ కన్స్ట్రక్షన్ మీద ఇబ్బంది పడుతుంది అని చెప్తున్నారు. చెప్పంగానే ఏమంటే ఈయన ఏం చేస్తున్నాడంటే అడవులన్నింటినీ డీనోటిఫై చేసి ఇవన్నీ మీరు కట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. కట్ చేసుకోవచ్చు అనగానే మళ్ళీ ఈ వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన వెదర్ డిపార్ట్మెంట్ అంటే అదే మన అంటే ఈ క్లీన్ అండ్ గ్రీన్ వీళ్ళందరూ ఏం చెప్తారంటే అసలు ఇవన్నీ తీసేస్తే చెట్లు కట్ చేస్తే మనకి వెదర్ ఇంపార్టెంట్ వస్తుంది కదా, మన మొత్తం అంటే వరల్డ్ వార్మింగ్ అయిపోద్ది కదా, ఇది మనకి ఇబ్బంది కదా అని చెప్తారు. సో అట్లా అంటే ఆయన అన్నీ కొంచెం అంటే ఒక రకమైనగా ఆలోచించి చేసే దానికంటే ఒక దుందుడుకు చర్యలుగా చేస్తున్నాడు. అంటే మనకి ఇంచుమించు చెప్పాలంటే ఆంధ్రాలో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయం లాగా ఉంది ఇది. సో ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. చేయంగానే ఏమంటే కోర్టుకు వెళ్తారు. ఇందాక మీరు మాట్లాడుకున్నట్టుగా కోర్టులు అంటే అమెరికన్ కోర్టులు ఇండియా కోర్టులాగా మేనేజ్ చేసే కోర్టులు అయితే కావు సార్. అంటే ఇప్పుడు మీరు లెఫ్ట్ ఇండెక్స్ అనుకోండి, రైట్ ఇండెక్స్ అనుకోండి, ఎక్కువ మటుకు కోర్టులు కొంచెం ఇండిపెండెంట్గానే ఉంటాయి. ప్రెసిడెంట్ గారికి ఏదో 2-3 జడ్జిలని నామినేట్ చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ మొత్తం సమూలంగా మొత్తం సుప్రీంకోర్టు కొలీజియాన్ని మొత్తాన్ని మార్చేసుకునే అది అవకాశం ఉండదు. ఇప్పుడు వాళ్ళు తీసుకునే చర్యలు మన డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉన్నాయా లేదా అనేది జడ్జ్ చేసి ఆ ప్రకారంగానే జరుగుతుంది. ఇక్కడ ఏ ఆర్థిక నేరస్తుడి మీద కేసులు దగ్గర దగ్గర సంవత్సరాల పాటు హల్లవు. 2 ఏళ్ళు 2.5-3 ఏళ్ళలో వెళ్ళిపోతాయి. పెద్ద వాళ్ళు సరే ఇప్పుడు $30,000 ఒక ఆయన ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీ మనిషి దగ్గర నుంచి ఎలక్షన్ ఫండ్గా తీసుకున్నాడు అని చెప్పి ఆయన డిబార్ చేశారు సార్. అంటే $30,000 అంటే మన ఇండియన్ లెక్కలో చూసుకుంటే 30 లక్షలు కూడా ఉండవు. అంటే 25 లక్షలు. 25 లక్షల రూపాయలకి ఒక పొలిటీషియన్, ఒక సెనేటర్గా పనిచేసిన పొలిటీషియన్ తన కెరీర్ మొత్తం కోల్పోయాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆయన పోటీ చేసే అవకాశం కూడా లేదు. సో అలాంటి ప్రాపర్ చర్యలు అమెరికాలో ఉంటాయి. అమెరికాలో జ్యుడిషియరీ సిస్టమ్ని అంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇందాక గిరిధర్ గారు మాట్లాడితే ఏమన్నారంటే ట్రంప్ మీద 20 ఏళ్ల ముందల కేసు అంటున్నారు. 20 ఏళ్ల ముందల కేసు ఆయన ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాడనే కేసులో ఆయన మీద కేసులో నడవట్లేదు. ఆ కేసు నడుస్తుంది ఎందుకంటే ఆ ప్రాస్టిట్యూట్కి ఇచ్చిన డబ్బులు కంపెనీ అకౌంట్లో నుంచి డబ్బులు ఇచ్చాడు. అది ట్యాక్స్ ఫ్రాడ్ కిందకు వచ్చి ఆ ట్యాక్స్ ఫ్రాడ్ ఇష్యూస్ నడుస్తున్నాయి. సో అంటే ఆ ట్యాక్స్ ఫ్రాడ్ ఇష్యూస్ మనకి ఇప్పుడు నా మీద అయినా కానీ డాక్టర్ గారి మీద అయినా కానీ ఒక దగ్గర 7-8 ఏళ్ళ వరకు ఆడిట్ చేయొచ్చు. మీరు అమెరికన్ చరిత్రలో చూసుకుంటే సార్ అల్ కపోన్ అనేవాడు షికాగో మొత్తాన్ని గడగడలాడించాడు సార్. ఒకప్పుడు మన ఇండియాలో లాగా లిక్కర్ బంద్ చేసినప్పుడు గడగడలాడించాడు. కేవలం 180,000 ట్యాక్స్ ఫ్రాడ్ మీద ఆ మనిషి చచ్చిపోయాడు. అంటే ఇక్కడ చట్టాలని కొంత న్యాయబద్ధంగా చేస్తారు. కోర్టులకి లాయర్లకి జడ్జిలకి అంటే లాయర్లకు కాదు కానీ జడ్జిలకి కొంత నిబద్ధత అయితే ఉంది. ఆ నిబద్ధత ప్రకారంగానే కోర్టులు నడుస్తాయి. ఐ డోంట్ థింక్ అంటే అమెరికా ఒక మాట అన్నారు ఆయన ట్వీట్లో, మీరు ది డేంజర్ ఇస్ అన్పారలల్డ్, దీస్ జడ్జెస్ వాంట్ టు అస్యూమ్ ద పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెన్సీ వితౌట్ హ్యావింగ్ టు అటైన్ 80 million votes. ఆయన అన్న మాటలో కూడా లాజిక్ ఉంది కదా. ఇప్పుడు ట్రంప్ బెటర్ స్టార్ట్ లివింగ్ విత్ ఇట్. సో అమెరికాలో జ్యుడిషియరీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. జ్యుడిషియరీ కెన్ నాట్ బి కంట్రోల్డ్ బై ప్రెసిడెంట్.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఎవర్ ఇస్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అనేవాడికి జుడిషియరీ మీద అంత ప్రెసిడెంట్ అనే అజమాయిషీ. మాటలండి, ప్రెసిడెన్సీ అంటే రాష్ట్రపతిత్వం అంటారా, దానికి ఆ పదం మనం ఎలా ప్రెసిడెన్సీ అంటే వాడాలో సార్ ఇప్పుడు దానికి ప్రజలు దానికి ఎన్నుకున్నారు ఒక కాబట్టి డెకోరం ఉంటుంది కదా. ఆ డెకోరం 80 మిలియన్ ఓట్లు తెచ్చుకున్న వ్యక్తి ఆయన్ని ఈకముక్కలాగా తీసి పారేస్తానంటే జ్యుడిషియరీ దాన్ని క్వశ్చన్ చేయడానికి, ఆయనకి క్వశ్చన్ చేయకూడదంటే ఎట్లా? సార్ ఇప్పుడు ఇవాళ ట్రంప్కి 80 మిలియన్లు రావచ్చు, రేపు ఇంకొకరికి రావచ్చు ఓట్లతో సంబంధం లేదు సార్. న్యాయం అనేది వేరే సపరేట్గా ఉంటుంది. మరి మీకు ఓట్లు వచ్చినాయి కదా అని చెప్పి మీరు ఏది పడితే అది చేసుకుంటా పోతే అమెరికాలో దక్కదు. అమెరికాలో మీరు చేయాలనుకునేది చట్టబద్ధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కాన్స్టిట్యూషన్లో తప్పులు అనిపిస్తాయి అనుకోండి, అమెండ్మెంట్లు చేసుకునే అవకాశం మనకు చట్టం ఇచ్చింది. ఆ అమెండ్మెంట్లు చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏదో ఒకటి లా చేసుకుంటే వెళ్ళిపోతే అది 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 వ్యాలిడ్ లా అయితే కాదు. సుప్రీంకోర్టులో డెఫినెట్గా అది అడ్డుకుంటుంది. ఇక ఇండియా కంటే కూడా ఇక్కడ కొంచెం తొందరగా అడ్డుకుంటుంది. ఇండియాలో మన జగన్ రెడ్డి కనుక మూడు రాజధానులు అని చెప్పి స్టేట్కి సెంట్రల్కి తిరుగుకుంటూ 5 ఏళ్ళు పాటు చేసాడు. 5 ఏళ్ళు పాటు చేస్తే అక్కడంటే నడిచింది. అది ఇంకో వాయిదా అనుకుంటా. ఇక్కడ అట్లా చేస్తే కుదరదు. ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వ్యాలిడ్ లేదు. తొందరగా చేసుకుని 3 నెలల్లోనే కేసు తీర్పిచ్చేస్తారు. రైట్, ఒకసారి చందు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి శ్రీనివాస్ గారు ఆయన ట్వీట్ చేస్తూ ఆ మాటని 80 మిలియన్ ఓట్లు తెచ్చుకున్నాను, నన్ను అలా ఈకముక్కలా తీసి పారేసినట్టు చేయటం భావ్యం కాదు కదా. బహుశా ఆయన భావన అది అయి ఉండొచ్చు మన భాషలో మాట్లాడుకుంటే. ప్రెసిడెన్సీని లెక్క చేయకపోవటం ఏంటి అని.